హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిల్డ్రన్స్ డే వ్లాగ్ అనమాట. వ్లాగ్ అని కాదు, జస్ట్ ఈ ఈవెంట్ మాత్రమే షూట్ చేశానండి. ఈరోజైతే వ్లాగ్గా ఏమైతే షూట్ చేయలేదు. చిల్డ్రన్స్ డేది ఇప్పుడు దాకా పోస్ట్ చేసేందుకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఏమని ఒక్కండి, కొంచెం కాదు చాలా లేట్ అయింది. నెక్స్ట్ డే పౌర్ణమి, సో అందువల్ల లేట్ అయిపోయింది అనమాట. ముందుగా అయితే అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే వాళ్ళందరికీ. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఈవెంట్ మా ఊర్లోనే అండి కండక్ట్ చేసింది. ఇది కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే బాలోత్సవం కమిటీ అనేవారు కండక్ట్ చేశారనమాట. వాళ్ళకి సహకరించని మా ఊరు వాళ్ళు అందరు పెద్దవాళ్ళందరూ కలిసి వాళ్ళకి కోఆపరేట్ చేశారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే మా ఊరి మిడిల్లో రామాలయం ఉంటుందండి, అక్కడ జరుగుతుందన్నమాట. అంటే ఊరికి మధ్యలో ఉంటుంది ఈ గుడి అనేది. ఇది రీసెంట్గా రీమోడలింగ్ చేశారనమాట. ఈ గుడి దగ్గర అని కాదు, దీని బ్యాక్ సైడ్లో గ్రామ సచివాలయం అలాగే గ్రామ పంచాయతీ కూడా ఉంటుంది. అందువల్ల ఏ ఈవెంట్ జరిగినా సరే అంటే ఊరికి సంబంధించింది ఇక్కడే చేస్తారనమాట. ఫ్లాగ్ హోస్టింగ్ అని ఏదైనా సరే ఇక్కడే జరుగుతుంది. సో అందుకని ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళ కాంపిటీషన్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఒక స్టేజ్ అనమాట. వాళ్ళకి జూనియర్స్కి ఏమి ఇచ్చారంటే ఫ్రూట్స్ వాళ్ళే వేసేసి దానికి పెయింటింగ్ చేయడం మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. ఇంకా సెకండ్ స్టేజ్ అనమాట, వాళ్ళకేమో సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళకి నేషనల్ ఫ్లవర్ అనేది డ్రా చేసి పెయింట్ చేయడం అనేది వాళ్ళకి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వాళ్ళకేమో నేషనల్ బర్డ్ కానీ నేషనల్ యానిమల్ కానీ డ్రా చేసి పెయింట్ చేయాలి. అలా 3 స్టేజెస్లో కనుక ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళలో ఉన్న కళ రావడానికి ఇది మంచి స్టేజ్ అనేది నేనైతే చెప్పొచ్చు. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కొక్కరికి ఇంత టాలెంట్ ఉంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా చాలా బాగుంది అనిపించింది. ఇలా అయితే చాలా చిన్నపిల్లలు అయినా సరే ఎంత బాగా పెయింట్ చేశారో చూసారా, నాకు బాగా క్యూట్ అనిపించింది వీళ్ళైతే. ఈ ఈవెంట్కి ఇంత మంచి రెస్పాండ్ వస్తుంది అనుకోలేదు నేను. అందరు పిల్లలు బాగా వచ్చారండి. పిల్లలే కాదు, పేరెంట్స్ చక్కగా కోఆపరేట్ చేసి తీసుకొచ్చారనమాట. మొత్తం 58 మెంబర్స్ అనమాట పిల్లలు. వాళ్ళకి మధ్యలో కోఆపరేషన్ అంటే చిన్న పిల్లలకి తెలియదు కదా, వాళ్ళకి కోఆపరేట్ చేసింది మా ఊరి ఇంకొంచెం పెద్ద పిల్లలు అలాగే మా ఊరి వాళ్ళు అనమాట. అలా కోఆపరేషన్తో మంచి సక్సెస్ఫుల్గా అయితే ఈ ఈవెంట్ని కంప్లీట్ చేశారు. ఇది ఫస్ట్ డే అనమాట, చిల్డ్రన్స్ డే ముందు రోజు. ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట, గిఫ్ట్ ప్రజెంటేషన్. ముందు రోజు అయితే పేపర్స్ కలెక్ట్ చేసేసి ఇప్పుడు గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళే డిసైడ్ చేశారనమాట ఫస్ట్ సెకండ్ అనేది. వాళ్ళు ఎక్స్ ప్రిన్సిపల్ అండ్ ఎక్స్ లెక్చరర్ అనమాట వికేఆర్ కాలేజ్కి. సో అందుకే ఈ ఈవెంట్కి అయితే చీఫ్ గెస్ట్గా అయితే ఇద్దరిని ఇన్వైట్ చేసామన్నమాట. అసలు ఎందుకని అంటే మా ఊరి వాళ్ళు అనమాట, వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేటప్పటికి మా ఊరే, కానీ వాళ్ళు జాబ్ కోసం ఇంకా వేరే ఊరైతే వెళ్ళిపోయారు. సో అందుకని వాళ్ళు రిటైర్డ్ అయ్యారు కదా, అందుకని ఇన్వైట్ చేసి వాళ్ళ హ్యాండ్ మీదగా అయితే గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేపిస్తున్నారు. దాత్విక్ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 3 స్టేజెస్కి కూడా 3 మెంబర్స్కి అయితే గిఫ్ట్స్ అనేది ఇచ్చారనమాట. ఇంకా పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా అందరికీ ఇచ్చారనమాట. చిన్నపిల్లలు కదా, ఎవరు ఫీల్ కాకుండా ఉండేందుకనేసి. నాకు అలా పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా ఇవ్వడం నాకు బాగా నచ్చింది అనమాట. అంటే చిన్నపిల్లలు కదా, వచ్చిన తర్వాత నాకు అలా ఫీల్ అవ్వకుండా ఉండేందుకని ఇచ్చినందుకు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ స్పీచ్ ఇస్తున్న వీరే అనమాట ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది. ఈయన ఆర్గనైజేషన్ మంచిగా చేసి సక్సెస్ చేశారనమాట ఈవెంట్ని. ఇక్కడ స్పీచ్ ఇచ్చే ఆయనేమో మంచి పెయింటర్, ఈయన కూడా మా ఊరు కాదు పక్క ఊరు. ఇక్కడ స్పీచ్ ఇచ్చేవారేమో ఎక్స్ టీచర్ అనమాట, గవర్నమెంట్ టీచర్, ఆయన కూడా మా ఊరు వారే. ఇక్కడ వీరిద్దరికీ అయితే సన్మానం చేసి ప్లాంట్ అనేది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. పిల్లలు ఎవరైనా సరే స్పీచ్ని అంటే వినరు. అందరూ ఇచ్చిన మోటివేషనల్ వర్డ్స్ని పిల్లలందరూ చాలా శ్రద్ధగా విన్నారు. మా ఊరి పిల్లలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.